హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 147వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్టయితే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటారో, ఆయనను ఆశ్రయించే వారిగా ఉంటాడో, దేవుడు వారిని తృప్తిపరిచేవాడిగా ఉంటాడండి. మనము నయోము గారి జీవితంలో కూడా చూసినట్టయితే, మోయాబు దేశంలో తను సర్వము కోల్పోయింది. కానీ ఆమె దేవుణ్ణి ఆశ్రయించడం బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి, దేవుడు ఆమెను బెత్లెహేమునకు నడిపించి, ఆమెను ఆదరించినట్టుగా, పోషించినట్టుగా, తృప్తిపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆధ్యాత్మిక లేమిలో ఉన్నావా? అయితే ఆయనను నువ్వు ఆశ్రయించినట్టయితే, దేవుడు తన వాక్యమనే ఆహారం ఇచ్చి నిన్ను తృప్తిపరిచేవారుగా ఉంటారు. ఒకవేళ మీరు దారిద్రతలో, లేమిలో, కష్టాల్లో ఉన్నారేమో, కానీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనను మీరు ఆశ్రయించినట్టయితే, దేవుడు నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరిచి, నిన్ను బలపరిచి, ఆదరించేవాడుగా ఉంటాడు. ప్రభువట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా.